నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. అంతరిక్షంలోకి ఈగలను పంపిస్తోన్న ఇస్రో అసలు విషయం ఏంటో తెలుసా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గగన్యాన్ పేరుతో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. అంతరిక్షంలోకి ఈగలను పంపించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజమే అంటున్నది ఇస్రో. 2025లో 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. కాగా అంతరిక్షంలో మనుషులకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను పరిశీలించేందుకు గాను ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యోమగాములతో పాటు ఈగలను కూడా అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమయ్యింది. డ్రోసోఫిలియో మెలనోగాస్కర్ అనే జాతికి చెందిన ఈగలను గగన్యాన్లో భాగం చేయనున్నారు. 10 ఆడ 10 మగ ఈగలను అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఇంతకీ ఈ ఈగలనే ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు, అసలు ఈగల ద్వారా పరిశోధకులు ఏం తెలుసుకోనున్నారు లాంటి ఆసక్తికర విషయాలు మనకు రేకెత్తడం సహజమే. అంతరిక్షంలోకి ఈ జాతి ఈగలను పంపించేందుకు ప్రధాన కారణం వీటి విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉండటమే. అంతరిక్షంలో వ్యోమగాములు ఎక్కువగా ఘన రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే విటమిన్ డి లభించకపోవడంతో క్షీణత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అంతరిక్షంలోకి పంపుతున్న వ్యోమగాములకు కొన్ని అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి. ఈ విషయాలపై లోతైన పరిశోధన చేపట్టేందుకే డ్రోసోఫిలియో మెలనోగాస్కర్ అనే ఈగలను ఇస్రో వారు వ్యోమగాములతో అంతరిక్షంలోకి పంపించనున్నారు. ప్రయోగంలో భాగంగా ఈగలకు కూడా సోడియం, ఇథైల్ గ్లైకోన్, హైడ్రాక్సీ ప్రొలైన్లు అధికంగా ఉండే పిండి బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. ఈ కారణంగా ఈగల్లోనూ రాళ్ళు ఏర్పడతాయి. భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఈగలో ఏర్పడిన రాళ్లను అధ్యయనం చేస్తారు. దీంతో ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 7 రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగల సంతానోత్పత్తికి అవకాశం ఉండడంతో ఆ సంతానం పైన అధ్యయనం చేయనున్నారు. ఇక ఈగల కోసం ప్రత్యేకంగా ఓ కిట్టును సైతం పరిశోధకులు రూపొందించారు. ఇందుకోసం దేశంలోని 75 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కిట్ రూపొందించమని కోరారు. వీటిలో కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్ర విభాగం తయారు చేసిన డిజైన్ ఎంపికయ్యింది. ఇస్రో అంతరిక్ష పరిశోధనలో వ్యోమగాముల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పంపుతున్న ఈగలకు అవసరమైన కిట్ కోసం కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్ర విభాగం తయారు చేసిన డిజైన్ ఎంపికయ్యింది. సంబంధిత హార్డ్వేర్ వ్యవస్థలను కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. ఫ్రూట్ ఫ్లై హ్యాబిటేట్గా దీనికి నామకరణం చేశారు. సుమారు 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి ఈ కిట్ను రూపొందించారు. సో ఇక ఈ ప్రోగ్రాంతో ఆస్ట్రోనాట్స్ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిద్దాం. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. Please subscribe, like and share.